అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపడుతోంది ఎలక్షన్ కమిషన్. ఇదే ఇప్పుడు బీహార్ రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా కుదిపేస్తోంది. ఓటరు జాబితా సమగ్ర సవరణలో భాగంగా దాదాపు 36 లక్షల మందిని ఓటరు జాబితా నుంచి తొలగిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఓటర్ల తొలగింపు ఊహాగానాలపై స్పందించిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్‌లోని 36 లక్షల మంది ఓటర్లను కాదు, కేవలం 1% మందిని ఓటరు జాబితా నుంచి తొలగించిన రాజకీయ పార్టీల తలరాతలు మారిపోతాయని ఇటీవల తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే కేవలం 1% ఓట్లే రాజకీయ పార్టీలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కారణం లేకపోలేదు. బీహార్‌లో గతంలో 1% ఓట్లు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపాయి. అందులో ముఖ్యంగా స్వల్ప మెజారిటీతో గెలుపు ఓటములు నమోదైన సుమారు 35 కీలక నియోజకవర్గాలపై గణనీయమైన ప్రభావం చూపింది. దీంతో 1% ఓటర్లను తొలగించిన సమస్యలు తప్పవని ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమి ఆందోళన చెందుతోంది. అందుకే బీహార్‌లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘంపై మహాగఠబంధన్ కూటమి నేరుగా విమర్శలు గుప్పిస్తోంది. బీహార్‌లో మొత్తం 7.90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణలో భాగంగా బూత్ల నుండి 1% మంది పేర్లు తొలగిస్తే సుమారు 7,90,000 మంది ఓటర్లు తమ పేర్లను కోల్పోతారు. ఇదే ఇప్పుడు తేజస్వి యాదవ్ ను కలవర పెడుతోంది. తేజస్వి యాదవ్ ఆందోళనకు కారణం లేకపోలేదు. 1% ఓట్లను నియోజకవర్గాల వారీగా విశ్లేషిస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సగటున 3,251 మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ వల్ల ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,200 మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం అనేది మామూలు విషయం కాదు. ఈ సంఖ్య ఎందుకు ఇంత కీలకమో అర్థం చేసుకోవాలి అంటే 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే తెలుస్తుంది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 35 నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల మధ్య తేడా 3,200 ఓట్ల కంటే తక్కువగా ఉంది. 10 సీట్లలో గెలుపు ఓటముల మధ్య తేడా 12 ఓట్ల నుంచి 951 ఓట్లు మాత్రమే. అలాగే 52 సీట్లలో గెలుపు ఓటముల మధ్య తేడా 5,000 ఓట్ల లోపే ఉంది. హిల్సాలో ఆర్జేడీ అభ్యర్థి శక్తి సింగ్ యాదవ్ కేవలం 12 ఓట్ల తేడాతో జేడీయూ అభ్యర్థి కృష్ణ మురారి శరణ్ చేతిలో ఓడిపోయారు. బర్పిదా స్థానంలో జేడీయూ అభ్యర్థి సుదర్శన్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి గజానన్ సాహిని కేవలం 113 ఓట్ల తేడాతో ఓడించారు. రామ్గఢ్ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి సుధాకర్ సింగ్, బీఎస్పీ అభ్యర్థి అంబికా యాదవ్ ను కేవలం 189 ఓట్ల తేడాతో ఓడించారు. ఇంతటి స్వల్ప తేడాలను దృష్టిలో పెట్టుకుంటే 1% ఓటర్ల తొలగింపు కూడా అనేక సీట్లలో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంది అనేది తేజస్వి యాదవ్ ఆందోళన. అందుకే ఓటర్ల తొలగింపు ప్రక్రియను తొలి నుండి తేజస్వి యాదవ్ సహా ఇతర ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ద్వారా అతి వెనుకబడిన దళిత మైనారిటీ ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని తేజస్వి యాదవ్ సహా మహాగఠబంధన్ కూటమి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఎన్నికల సంఘం 11 రకాల డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలని అడుగుతోందని, వాటితో పాటు ఆధార్, రేషన్ కార్డ్, జాబ్ కార్డులు కూడా చేర్చాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఈ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ వెనుక అనేక దురుద్దేశాలు కనిపిస్తున్నాయని ఆర్జేడీ ఆరోపిస్తోంది. బీహార్లో ముఖ్యంగా అత్యంత వెనుకబడిన దళిత మైనారిటీ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆర్జేడీ అంటోంది. సర్వే కోసం కోరుతున్న 11 ప్రత్యామ్నాయ పత్రాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లకు రసీదులు ఇవ్వకపోవడం, తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి ఎటువంటి వ్యవస్థ లేకపోవడంపై కూడా తేజస్వి యాదవ్ సహా ఇతర ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన ఓటరే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అన్న బీజేపీ వాదన సమంజసమే అయినప్పటికీ ఈ ప్రక్రియలో అత్యంత పారదర్శకత, బాధ్యత అవసరమని ప్రతిపక్షం వాదిస్తోంది. ఎవరి పేర్లను తొలగించినా దానికి స్పష్టమైన కారణం ఆ ఓటర్లకు తెలియచేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్న అభిప్రాయాన్ని ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. మరొక వైపు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ, జేడీయూ పార్టీలు ఖండిస్తున్నాయి.
తేజస్వి యాదవ్ కేవలం ఓటమి భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, అక్రమ ఓటర్లు జాబితాలో ఉండాలని ఆర్జేడీ కోరుకుంటుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం సర్వే అక్రమ ఓటర్లను తొలగించడానికి మాత్రమే ఉద్దేశించబడిందని, తేజస్వి యాదవ్ అక్రమ ఓటర్లకు మద్దతు ఇస్తున్నారని ఈ ఆందోళన ద్వారా స్పష్టమవుతోందని జేడీయూ చెబుతోంది. ఎస్ఐఆర్ పై తీవ్రమైన దుమారం రేగిన వేళ అక్రమ ఓటర్ల తొలగింపు అవసరం అయినప్పటికీ ఈ ప్రక్రియ ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చకుండా ఎన్నికలు పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉంది.